కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. నిన్న మొన్నటి వరకు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తులుగా పేరున్న ఎంపీలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. మమతపై తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు. కాగా మమతా బెనర్జీ దేశ ప్రధాని కావాలని డిమాండ్ చేసిన సయోని ఘోష్ కూడా తాజాగా తిరుగుబాటు శిబిరంలో చేరారు. అలాగే మమతకు అత్యంత విధేయురాలిగా పేరున్న మరో సీనియర్ ఎంపీ కాకోలి కూడా ప్లేట్ ఫిరాయించారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యురాలు స్మితాదేవ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. మొత్తంగా టీఎంసీలో మమతా బెనర్జీ ఏక్ నిరంజన్ అవుతారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉంటే అందరూ ఆహా ఓహో అనేవారే ఉంటారు. ఒక్కసారి అధికారం కోల్పోతే కానీ తమ చుట్టూ ఉన్న వారి నిజ స్వరూపమేమిటో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మమతా బెనర్జీ అంటే సాదాసీదా నాయకురాలు కాదు. దాదాపు 30 సంవత్సరాల కిందట యువజన కాంగ్రెస్లో ఓ సాధారణ కార్యకర్తగా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగారు. అంతేకాదు కాంగ్రెస్ టికెట్పై జాదవ్పూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి సిపిఎం దిగ్గజం సోమ్నాథ్ చటర్జీని ఓడించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత కాలంలో వరుసగా 3 టర్మ్లు బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పనిచేశారు. అయితే బెంగాల్ ఎన్నికలు జరిగేంత వరకు మమతా బెనర్జీ మాట తృణమూల్ కాంగ్రెస్తో వేదంలా నడిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. అయితే ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మమతా బెనర్జీ ఆదేశాలను పార్టీలో ఖాతరు చేసే వారే కరువయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి మమతా బెనర్జీ పిలుపునిస్తే కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అంతేకాదు నిన్న మొన్నటి వరకు మమతపై మహానాయకురాలంటూ ప్రశంసల జల్లు కురిపించిన అనుచర వర్గమే ఒక్కొక్కరుగా దూరమవడం మొదలెట్టారు. తాజాగా టీఎంసీకి చెందిన యువ ఎంపీ సాయోని ఘోష్ కూడా మమతకు దూరమయ్యారు. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలిగా సాయోని ఘోష్కు పేరుంది. అంతేకాదు ఒక దశలో మమతా బెనర్జీ దేశ ప్రధాని అవుతారని ఆమె జోస్యం కూడా చెప్పారు. అంతేకాదు భారతదేశానికి మమతా బెనర్జీ వంటి నాయకురాల అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా అత్యంత విధేయురాలిగా పేరున్న సాయోని ఘోష్ ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించింది. తిరుగుబాటు శిబిరంలోకి చేరడం మమతా బెనర్జీ వర్గానికి మింగుడు పడ్డం లేదో. అలాగే కాకోలి ఘోష్, దస్తీదార్ ఎపిసోడ్ కూడా మమతా బెనర్జీ శిబిరాన్ని మానసికంగా దెబ్బతీసింది. తృణమూల్ కాంగ్రెస్కు 28 మంది లోక్సభ ఎంపీలున్నారు. కాగా ఇటీవల 29 మంది లోక్సభ ఎంపీలు మమతా బెనర్జీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అంతేకాదు సదరు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది కాకోలి ఘోష్, దస్తీదార్ కావడం విశేషం. అలాగే కాకోలి ఘోష్, దస్తీదార్ ఎపిసోడ్ కూడా మమతా బెనర్జీ శిబిరాన్ని మానసికంగా దెబ్బతీసింది. వాస్తవానికి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలిగా కాకోలి ఘోష్, దస్తీదార్కు పేరుంది. గతంలో అనేకసార్లు మమతా బెనర్జీ నాయకత్వాన్ని బలపరుస్తూ తృణమూల్ కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. అంతేకాదు లోక్సభలోనూ మమతా బెనర్జీ ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె గట్టిగా మద్దతు పలికారు. కాగా మమతా నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 20 మంది లోక్సభ ఎంపీలను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు కాకోలి ఘోష్, దస్తీదార్ లేఖ రాయడం ఈ మొత్తం ఎపిసోడ్కు కొసమెరుపు. కాగా తాజాగా ఈ జాబితాలోకి ఎంపీ స్మితాదేవ్ కూడా చేరారు. వాస్తవానికి స్మితాదేవ్ అసోంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె. కాగా ప్రస్తుతం టీఎంసీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా స్మితాదేవ్ ఉన్నారు. అయితే తాజాగా తమ రాజ్యసభ సభ్యత్వానికి స్మితాదేవ్ రాజీనామా చేశారు. కాగా గతంలో అసోంలోని సిల్చార్ నుంచి కాంగ్రెస్ టికెట్పై స్మితాదేవ్ ఎన్నికయ్యారు.
ఇదిలా ఉంటే 2021లో ఆమె తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి మమతా బెనర్జీ అనుచర వర్గంలో కీలక నేతగా స్మితాదేవ్ వ్యవహరించడం మొదలెట్టారు. అంతేకాదు పట్టుమని 5 ఏళ్ల కాలంలోనే తృణమూల్ కాంగ్రెస్లో ఆమె అనేక ఉన్నత పదవులను చేపట్టారు. కొంతకాలం తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఆమె వ్యవహరించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా స్మితాదేవ్ పొందారు. కాగా తాజాగా టీఎంసీ ద్వారా తనకు దక్కిన రాజ్యసభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. కాగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మతో స్మితాదేవ్ సమావేశమవ్వడం విశేషం. మొత్తం మీద తృణమూల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది.